వారికోజ్ వెయిన్స్లో లేజర్ ఆర్ఎఫ్ఏ గ్లూ ఎంబులైజేషన్ పద్ధతి వర్సెస్ సర్జరీ రెండు దాంట్లకి తేడాలు తెలుసుకోండి. సో వారికోజ్ వెయిన్స్ అంటే మన కాళ్ళలో సిరులు అంటే రక్తము రివర్స్ వాపస్ గుండె వైపు తీసుకెళ్లే రక్తనరాలని సిరలు అంటాం. మనకి కాళ్ళల్లో బాగా ఉబ్బిన రక్తనరాలు బ్లూగా నల్లగా అలా బాగా కనిపిస్తాయి. ఈ రక్తనరాలు పెద్దగా అయ్యి వారికోజ్ వెయిన్స్ అంటాం. ఈ వారికోజ్ వెయిన్స్ ని నార్మల్ గా లేజర్ ద్వారానన్నా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారానన్నా గ్లూ ద్వారానన్నా ట్రీట్మెంట్ చేస్తాం. ఇది ఏ మాత్రం సర్జరీ కాదు. ఒక చిన్న ఇంజెక్షన్ లాగా ఇచ్చి ఆ లోపల సిరు లోపల నుండే ఆ సిరుని బంద్ చేయడం అనేది జరుగుతుంది. కోత అనేది ఏ మాత్రం ఉండదు. ఒక కుట్ అనేది ఏ మాత్రం ఉండదు. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్. అంటే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్ చేసి ఇంటికి పంపించేస్తాం. ఇంటికి పంపించిన తర్వాత మీరు నార్మల్గా వాకింగ్ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. అండ్ ఇది సర్జరీకి భేదం ఏంటి? సర్జరీ అంటే ముందటి కాలంలో లేజర్ కాకుండా నార్మల్గా రక్తనరం అంటే ఈ సిరుని మొత్తం లాగి బయటికి గుంజేయడం అంటే స్ట్రిప్పింగ్ అనే పద్ధతి చేసేది. ఇప్పుడు స్ట్రిప్పింగ్ అనేది ఏ మాత్రం చేయడం జరగట్లేదు. స్ట్రిప్పింగ్ అనేది ఆబ్సొల్యూట్ ప్రొసీజర్ అండి. ఎందుకంటే రక్తనరం గుంజి బయటికి లాగినప్పుడు కొంచెం వచ్చేస్తుంది, కొంచెం మిగిలిపోతుంది. దానివల్ల రికరెన్స్ అంటే మళ్ళా వారికోజ్ వెయిన్స్ రావడం అనేది చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నందుకు ఈ కొత్త పద్ధతులు లేజర్ ఆర్ఎఫ్ఏ మైక్రోవేవ్ గ్లూ థెరపీస్ అనేటివి వచ్చాయి. ఈ దాంట్లో తోటి ఆ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. అదే కాకుండా మీకు ఏ మాత్రం కోత ఉండదు, ఏ మాత్రం కుట్టు ఉండదు, ఏ మాత్రం నొప్పి ఉండదు. అదే కాకుండా ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండి. పొద్దునొచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ కొత్త పద్ధతుల గురించి ఇంకా తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన నంబర్ కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.